నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్ననే మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాము. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని నాయకులు కార్యకర్తల నుంచి వినిపించడం అనేది. దానికి సంబంధించి ఈవినింగే ఒక సర్క్యులర్ వచ్చిన దాని నుంచి ఎవరు ఏమీ మాట్లాడకండి, ఏం తీసుకోవాలన్నా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, దాని ప్రకారం వెళ్తాము, దీని గురించి ఎవరు మాట్లాడొద్దని అంటే, దావోస్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడే ఉన్నారు. అక్కడే భరత్ గారు మళ్ళీ ఆయన అంటే లోకేష్ గారిని డీసీఎం కూడా కాదు సీఎం అని చెప్పి అంటున్నారు. అంటే కొత్త నినాదం మళ్ళీ. అంటే ఎందుకు మనం ఇక్కడతో ఆగాలి, ఇంకొంచెం పైకి వెళ్దాం అన్నట్లు, ఆడ వరకు వెళ్తే ఇది వస్తుంది అన్నట్ల. ఎవరు ఏంటి స్ట్రాటజీలు అనేది తెలియదు. ఇది ఇంకా ఆగదా? ఎందుకు ఈ టాపిక్ వచ్చింది? సరే, ఎందుకో వచ్చింది, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. మళ్ళీ ఇదేంటి సీఎం వరకు వెళ్ళిపోయారు అప్పుడే? అంటే ఎవరు మొదలుపెట్టారు? ఇది వాళ్ళే మొదలుపెట్టారు, వాళ్ళ పార్టీ వాళ్ళే మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమిలా లోకేష్ గారి గుడ్ లుక్స్లో ఉంటే మనకు ఏమైనా పదవులు వస్తాయి, మనం ఫ్యూచర్ ఉంటుంది అనేది ఇప్పుడు కూడా ఈ భజన ఉంటుంది కదా. ఏమీ లేని చోటే భజన జరుగుతూ ఉంటుంది. పవర్ అనేది ఉన్న చోట ఎంత భజన ఉంటుంది. సరే, ఆయన దావోస్లో ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ ఏమిటి? పెట్టుబడుల సదస్సు, దాని ఏదో వాళ్ళు మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఆయన లోకేష్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాయి, ఆయనే అవుతాడు ముఖ్యమంత్రి. మరి మీకేమైనా డౌట్ ఉందా? తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా కొత్తగా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లోకేష్ ముఖ్యమంత్రి కావచ్చు కాకపోవచ్చు అని మీకెందుకు డౌట్? చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిన మరుక్షణము లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అంటే 29లో కూడా మీరు అధికారంలోకి వస్తే, లేదా మధ్యలో ఏ కారణాల వల్ల అయినా నేను వయసు రీత్యా ఇంకో రీత్యా ఆయన తప్పుకుంటాను అంటే ఈయనే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది క్లారిటీగా ఉంది కదా. ఇంకేందుకు మళ్ళీ డౌట్ ఎందుకు దాంట్లో? మీకు ఎందుకు డౌట్? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కొందరు మాట్లాడారు, పైన నుంచి ఒక ఇది వచ్చింది, ఎవరు మాట్లాడొద్దండి అని. ఇప్పుడు అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది? ఆ చర్చ పెట్టిందే మీరు. అంటే ఊరికే అట్లా అంటే జనం లేక అలా చర్చ వదిలి ఒక 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ లోకేష్ గారికి సంబంధించి ఒక 1 ఇయర్లో ఆయన ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఇంకో మంత్రిగా ఆయన సాధించిన అభివృద్ధి అంతా ఒక రిటైల్డ్గా ఒక అభివృద్ధి మీద అనేక మంది డిస్కషన్స్, చర్చలు అవన్నీ పెట్టి ఇంతటి ప్రతిభావంతుడైన లోకేష్ గారిని ఇమీడియట్గా మనము డిప్యూటీ సీఎం చేయాలి అని అడుగుతారు. పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆయన డిప్యూటీ సీఎం చేస్తారు. ఇలా ఏదో ఒక స్ట్రాటజీ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది ఊరికే నార్మల్గా చేయరు. అంటే ఒక స్టెప్ బై స్టెప్ వస్తారు. ఆయన తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడమా, తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయడమా అనేది ఆయన ఇష్టము, ఆయన పార్టీ ఇష్టం. ఇక్కడ గొడవ ఎక్కడ వస్తూ ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ సమస్య వస్తూ ఉంది. జనసేన వాళ్ళు ఏం మాడుతున్నారు? మా పవన్ని మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడంలో తప్పేమైనా ఉందో చూడండి. ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యమంత్రిగా చూస్తారు. ఎట్లా చూడాలి? మీకు 175 సీట్లలో కనీసం 89-90 సీట్లు వస్తే తప్ప పవన్ కళ్యాణ్ని మీరు ముఖ్యమంత్రిగా చూడలేరు. నంబర్ల లెక్క కదా, నోట్ లెక్కలు కాదు కదా. నేను కలగన్నాను మా పవన్ని ముఖ్యమంత్రిగా చూడండి. నేను కలగంటే మన రాష్ట్రానికి ఏమిటి సంబంధము? అది చట్టం కదా. మెజారిటీ శాసనసభ్యులు ఎంచుకుంటే ముఖ్యమంత్రి అవుతాడని. మీరు ఈ పొత్తుల్లో 20 సీట్లు గెలిచారు. రేపు పార్టీ బలోపేతమై ఇంకోటి ఇంకో ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు? మీ పార్టీకి అసలు క్యాడరే లేదు. నిన్న మొన్నటి వరకు క్యాడరే లేదు. ఊర్లలో, నియోజకవర్గాల్లో అసలు మీ పార్టీకి ఎక్కడ క్యాడర్ ఉంది? గ్రామాల్లో మీ పార్టీ ఎక్కడుంది? ముందు ఆ పని చేయకుండా ఎంతసేపు పవన్ని ముఖ్యమంత్రి చేస్తామంటే మీరు పవన్ కళ్యాణ్కి చెడ్డ చేస్తున్నారు. వీళ్ళంతా కలిసి ఆయనకు లేని సమస్యలు తెస్తున్నారు ఈ జనసేన వాళ్ళు. మీ అభిమానం ఉంటే ఉండొచ్చు, మీ సినిమా హీరో అయితే కావచ్చు. సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులు అవుతారా ఏంటి? చిరంజీవి గారు అయ్యారా ఏంటి ముఖ్యమంత్రి? అంత స్ట్రగుల్ చేస్తే 18 సీట్లతో పరిమితం అయ్యారు ఆయన. కాబట్టి అట్లా ఊరికే నేను కలగంటాను, మీరు మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చూస్తానంటే ముఖ్యమంత్రులు గారు. నంబర్ల లెక్క కుదిరితే ముఖ్యమంత్రులు అవుతారు. ఈ సూత్రం తెలియకుండా ఎవరు నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడితే ఏమిటంటే, ఇప్పుడు ఊరికి చర్చ నడుస్తూ ఉంటుంది. ఈ చర్చలో ఏంటంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడడము, వాటి ఆలోచన చేయకుండా వైసీపీ కూడా ఇదే ట్రాప్లో పడిపోయి ఈ చర్చ చేసుకుంటుంది. వైసీపీ మాట్లాడాల్సింది ఏమిటి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇవన్నీ చెప్పారు, పథకాలన్నీ జనవరి వచ్చేసింది, ఇంకా 3-4 నెలల్లో మీరు ఏడాది వార్షికోత్సవం కూడా చేసుకుంటారు. మరి ఎప్పుడు ఏమిటి? డిఎస్సి అంటున్నారు, ఇప్పుడేమో స్కూళ్ళనన్నీ మెర్జ్ చేస్తున్నారు. స్కూళ్ళనన్నీ మెర్జ్ చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న ఖాళీలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఫిలప్ చేసే అవకాశం లేకుండా పోతుంది. అప్పుడు మీరు డిఎస్సి ఎలా ఇస్తారు? ఇవన్నీ కదా అడగాల్సింది.
జనానికి సంబంధించి ఇవన్నీ ఏం అడగకుండా 6 తొక్కిసలాట జరిగింది, 6కి సంబంధించి ప్రాణాలు పోయినాయి, మరి తిరుమలలో మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కదా మాట్లాడాల్సింది. ఇవన్నీ మాట్లాడకుండా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కాకపోయినా ఆయనకు వచ్చిన నష్టమే ఉండదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలోనే కదా ఉన్నారు ఆయన. ముఖ్యమంత్రి తర్వాత ఎవరంటే లోకేష్ గారి పేరు చెప్తారే తప్ప పవన్ కళ్యాణ్ గారి పేరు ఏమైనా చెప్తున్నారా ఎవరైనా, అధికారులు కానీ ఎవరైనా కానీ? నెక్స్ట్ అంటే దానికి ఏం హోదా లేదు కదా, ప్రోటోకాల్ కూడా లేదు దానికి, ఉప ముఖ్యమంత్రి అనే దానికి. కాబట్టి ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఇవన్నీ. అంటే ఏదో ప్రతి నెల కూడా ఏదో రకంగా డైవర్ట్ చేసేసి ఆ నెలంతా ఇట్లా పిచ్చి చర్చల్లో గడిపేస్తూ ఉంటే అసలు విషయాలు ఎప్పటికీ చర్చలేకి రాకుండా పోతాయి. అది అసలు విషయాలు మాట్లాడకుండా ఆయన డిప్యూటీ సీఎం చేయండి, ఇవన్నీ సీఎం చేయండి అంటే ఇప్పుడు ఏకంగా సీఎం అంటున్నారు. సీఎం చేయమనండి, చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల వల్లైనా తను తప్పుకొని సీఎం పోస్ట్ ఇవ్వమనండి. వాళ్ళ మెజారిటీ ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? లోకేష్ గారిని సీఎం చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ చేసేది ఏముండదు ఆడ. మా 20 మందితో నేను బయటికి పోతానంటే పో, గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా? ఏమన్నా ఏం పడిపోదు కదా. ఏం సమస్య ఎక్కడుంది? ఆడ సమస్య లేదు. లేని సమస్యను సృష్టించి మాట్లాడడంలో ఉంది సమస్య అంతా. టీజీ భరత్ తన బాధ్యత గల మంత్రి కదా, ఆయన పోయింది ఏమిటికి? పెట్టుబడులు తెస్తామని పోయినాడు సదస్సుకి. పెట్టుబడులు తెచ్చే పని మాట్లాడకుండా ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలనే కామన్ సెన్స్ లేని వాళ్ళందరినీ మీరు మంత్రివర్గంలో పెట్టుకుని ఉన్నారే, ఇది కరెక్టా? ఇది చంద్రబాబు నాయుడు గారే ఆయన మందలించాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడ ఏం మాడుతున్నావయ్యా అని. మరి ఏంటి దాని అర్థం? లొకేషన్ ముఖ్యమంత్రిగా చూడడమే మీది ఏమంటే చూడండి, అదే వేదిక. మీరు ముఖ్యమంత్రిగా చూడడానికి అదే వేదిక, అది వేదిక కాదు కదా. అదే వైసీపీలో ఇలాంటివి ఏమైనా జరిగింటే జోకులు, కార్టూన్లు అని పేజీలు రాసి ఉండేవాళ్ళు. అసలు అతను ఎప్పుడో మంత్రి ఏదో పొరపాటు నా గురునాథో ఎవరో దావోస్లో విపరీతమైన చలి స్వామి, నేను రగ్గులు కప్పుకోవాలా, అక్కడ మేము పోయి చేసేది ఏముందని ఏదో అన్నాడు, ఫ్లోలో ఏదో అన్నాడు ఆయన. దాంతో ఎన్ని జోకులు వేశారు. అమర్నాథ్కు పెట్టుబడులు తెచ్చే శక్తి లేక చలి అని పోకుండా ఉన్నాడు. నేను చలి ఈడు ఉండదు, హైదరాబాద్లో చేయదా చలి, అమరావతిలో ఉండదా చలి? చలి కోసం ఎవరైనా ఒక ప్రాంతానికి పోకుండా ఉంటారా? కాబట్టి ఇప్పుడు భరత్ మీద కూడా ఎన్ని జోకులైనా వేయచ్చు కదా, పోయిన పని ఏమో నువ్వు మాట్లాడుతున్న మాటలేమని. కాబట్టి ఊరికే టైం పాస్, సోషల్ మీడియాకి ఏదో మేత కావాలా, ఏదో ఒక మేత కావాలంటే ఇట్లా చర్చలు జరుగుతున్నారు. వీళ్ళు అది అడిగి ఇది అడిగి మొత్తానికి చంద్రబాబు గారిని ఆయన పని ఆయన చేయకుండా ముందు ఆయన దింపేసి ఇదే పని పెట్టుకున్నారు. ముందు ఆయన దిగిపోమన్నట్లు కదా, ఇది ఇండైరెక్ట్గా ఏమి చేయాలి అని. మీకు వయసు అయిపోయింది సార్, ఇంక ఇచ్చేయండి మీ కొడుక్కి, మీ లోకేష్ గారికి ఇచ్చేస్తే ఇప్పుడు లోకేష్ గారు గుడ్ లుక్స్లో ఉన్న వాళ్ళంతా సంతోషిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతిదీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు కదా. లోకేష్ గారు అంటే కొత్తగా ముఖ్యమంత్రి అయితే ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది కాలం నిర్ణయిస్తారు, మనకు తెలియదు కదా ముందుగానే. కాబట్టి వెంటనే నాయకత్వం మార్పు జరిగితే ఇంతకీ చంద్రబాబు నాయుడులో నెంబర్ 2 నెంబర్ 3 అనుకునే పెద్ద పెద్ద నాయకులు ఏం మాట్లాడడం లేదు, నోరు మెదపడం లేదు వాళ్ళు. అంటే ఎవరు నోరు మెదపరు అనుకోండి. ఆ పార్టీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటే ఏకవాక్య పాలన అయినప్పుడు మేము నోరు మెదిపి ఎలా ఇస్తారు మీ కుమారుడికి అని అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ? అట్లా అడిగే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు అదృష్టం ఒకటి ఉంది ఇక్కడ మాడుకోవాల్సింది. మనం ఆయనకు ఒకే కుమారుడు కావాలో ఏ సమస్య లేదు. ఇంకొక కుమారుడు ఇంకొక కూతురు ఉండింటే సహజంగా ఎక్కడి నుంచి వస్తాయి కుట్రలు కానీ లేదంటే అంబిషన్స్ కానీ ఎక్కడి నుంచి పుడతాయి? కుటుంబంలో నుంచే పుడతాయి. ఒక కూతురు అల్లుడో ఉండింటే వాళ్ళిద్దరూ కూడా మాకేంటి మా మాట ఏంటి, ఇంకో కొడుకున్నాడు అనుకోండి మా మాట ఏంటి. ఇప్పుడు మన కరుణానిధి కుమారుడు అళగిరి అని ఆయన అప్పుడు గొడవ చేశాడు చూడండి, స్టాలిన్కి ఎందుకు ఇస్తారు నాకు కూడా ఇవ్వండి అని. అట్లా అవన్నీ లేని సమస్యలన్నీ వచ్చి ఉండేవి. ఆయనకి ఎక్కడ క్లియర్గా ఉంది పిక్చర్, ఒకే కుమారుడు, నెక్స్ట్ ఆయన తర్వాత వారసుడు, ఇంకేముంది సమస్య? ముందు ఎలక్షన్స్ టైంలో అయినా జూనియర్ ఎన్టీఆర్ పేరు, జూనియర్ ఎన్టీఆర్ అయిపోయింది, అది చాప్టర్ అయిపోయింది. చాప్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన రాజకీయాలకి ఆయనే తప్పుకున్నాడు. ఒకటి రాజకీయాలు అనేది ఒక సుదీర్ఘ పోరాటం కదా. ఎన్టీఆర్ గారు వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా చూస్తారు? ఒక సినిమా హీరోగా ఎన్టీఆర్ గారు వారసుడుగా చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హెడ్గా తెలుగుదేశం పార్టీని పూర్తిగా తన హోల్డ్లో పెట్టుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏం చేస్తాడు? లొకేషన్ డామినేట్ చేసే శక్తి ఏమీ ఆయనకు ఉండదు కదా. లొకేషన్ డామినేట్ చేసే విధంగా ఆయన ఎందుకు పెట్టుకుంటారు పార్టీలో? కాబట్టి వీళ్ళు ఆయన పార్టీలోకి తీసుకోరు, ఆయన పార్టీలోకి రాడు కూడా. అంటే కొంచెం విజ్ఞత ఉండేవాడు అతను, తొందరపడి తన పరిధులేమో అతనికి తెలుసు. కాబట్టి ఆ పరిధులు దాటి రాడు. పాలిటిక్స్ అనేటివి నిరంతరం అది వేరే వ్యవహారం. అది పాలిటిక్స్లో నిరంతరం వ్యూహాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే చాలా శక్తి కావాలి మనుషులకి. చంద్రబాబు నాయుడు గారు 40-45 ఏళ్ళుగా రాట తేలిపోయారు కాబట్టి లోకేష్ గారికి మార్గం సుగమమైంది. లోకేష్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వస్తే
చాలా ఇబ్బందులు ఎదురైండేటివి. వారసత్వంగా వచ్చాడు కాబట్టి ఆయనకి ఏ ఇబ్బంది లేదు. ఇదంతా చూస్తున్నా మీరు ఎవరినన్నా చేసుకోండి, మీరు కొట్టుకోండి, విడిపోండి, ఏమన్నా చేయండి. వైసీపీకి ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోండి, మాకు మంచిది ఏం జరిగినా అన్నట్లు ఉంటుంది సిచ్యువేషన్. వైసీపీకి వచ్చి నష్టం ఏమి లేదు. అది ఏమి లేదు వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడు కుమ్ములాడుకుంటారా, ఎప్పుడు గొడవలు వస్తాయా, ఈ పొత్తుల్లో ఏం జరుగుతుందా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తొందరగానే వచ్చింది. వాళ్ళు వైసీపీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు తప్పులు చేస్తాడని కాసుకొని కూర్చున్నారు కానీ 5 ఏళ్ళు అధికారం ఇచ్చి ఏలుకొండరా బాబు అంటే మీరు చేసిన తప్పులు ఒక రోజన్నా మీరు చర్చలో పెట్టుకున్నారా? 5 ఏళ్ళు ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఒక్కసారి కూడా ఆత్మవిమర్శ క్రాస్ చెక్ చేసుకోకుండా ఇంకా ఏదో మేము ఓటింగ్ మిషన్ల వల్ల ఓడిపోయినాము, పథకాలు ఈయన కొత్త పథకాలు ప్రకటించడం వల్ల మేము ఓడిపోయినామనే భ్రమలోనే ఉండరు వాళ్ళు. వాళ్ళు ముందు ఆ భ్రమ నుంచి బయటకు వస్తే అసలైన ప్రతిపక్షంగా ఉంటారు. రేపు అధికారం సంగతి దేవుడేరు. రైట్ సార్, చూద్దాం సార్. మరి ఎవరు డీసీఎం అవుతారా లేకపోతే సీఎం అవుతారా? ఎవరు సీఎం అయినా ఎవరు డీసీఎం అయినా ఈ రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏమున్నది? చంద్రబాబు నాయుడు గారు పాలిస్తూ ఉంటారు. డీసీఎం అనేది ఊరికే పోస్టే తప్ప దానివల్ల ఊడేది ఏమి లేదు. ఊరికే పార్టీలో లేని సమస్యలు తెచ్చుకోవడం తప్ప. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయనే నంబర్ 2. అది క్లియర్. ఇంకెందుకు గొడవ? ఊరికే ఈ భజన బృందాలు ఉంటాయి. వీళ్ళు లోకేష్ గారు గుడ్ లుక్స్లో పడ్డానికి భజన ఎత్తుకుంటే రేపు ఏమైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు మాకేమైనా అవకాశం వస్తుందేమో అని వీళ్ళు. మళ్ళీ వీళ్ళే రేపొద్దున తెలుగుదేశంతో తేడా వస్తే వైసీపీలోకి పోగలరు. వైసీపీలో నుంచి ఎంతమంది తెలుగుదేశంలోకి రాలేదు. ఇక్కడ రాజకీయాలన్నీ ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. ఆ పార్టీ విధేయత ఇవన్నీ కూడా అబద్ధాలు. అది 10 మందిలో ఒకడికి ఉంటుంది అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.